ఈరోజు మీరు నిరుద్యోగ జేఏసీగా జూలై 4వ తారీఖు ఏదైతే క్రికెట్ ముట్టడి నిర్ణయం తీసుకున్నారో దానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఆ పోరాటంలో మీరు విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు నిరుద్యోగము అనేది సహజంగానే మనకి ఒక శాపం లాంటి ఎక్షన్. చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తే కాపీగా దారిపోయినట్టు. ఎప్పుడైతే నిరుద్యోగ సమస్య వస్తుందో మనకి రెండు రకాలు, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, సామాజిక జీవితంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యుక్త వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే కూడా ఇవాళ రేపు జాబ్ చేస్తే ఎవరు తినడించే పరిస్థితి లేదు. మనకు మిత్రుడు కలిసాడు, ఆయన వయసు దాటిపోతా ఉన్నాం. ఏమైందా పెళ్లి అంటే ఏమంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం ఏమేమో పిల్లలు ఎవరు ఇవ్వట్లేదు. ఆఖరికి వాళ్ళ మేనమా అవుతున్నాను, వాళ్ళ మేనమా అన్నాడట, నీకు పిల్లలు ఇవ్వాలంటే కనీసం ఒక 10 లక్షల రూపాయలు మీ బ్యాంకులో బ్యాలెన్స్ నువ్వు పెడితే నీకు కంపల్సరీ నా బిడ్డను ఇస్తాడు. అంటే మీరు ఒక సామాజిక సంక్షోభం, ఇక్కడ ఇబ్బంది ఉండదు, చెప్పుకోలేని పరిస్థితి. ఇక ఏం చేస్తున్నావు అని ఎవరైనా అడుగుతా ఉంటారు, అది కూడా ఓ సమస్య. ఇవన్నీ కూడా కొంత సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బంది. అయితే దీనికి దోషేవారు మరి ఎవరు, దాంట్లో తప్పేవారు? హక్కు నిరుద్యోగిదా లేకుంటే సొసైటీదా? ఇది మనం అర్థం చేస్తాం. ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తులకు తను చదువుకున్న తర్వాత ఉద్యోగం ఎందుకు జనరేట్ కావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే స్కిల్స్ లేదు వీళ్ళకి. మీకు విషయం తెలియదు, స్కిల్ ఇండియా అని చెప్పేసి మన మోడీ గారు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎందుకు స్కిల్ ఇండియా స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఆయన అడిగితే, మన దేశంలో మ్యాన్ పవర్ ఉంది కానీ వాళ్ళకి స్కిల్ అనేది లేదని. అంటే మనం ఒక అడగాలి. ఎందుకంటే ఇప్పుడు మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని విషయం అడగాలి. మీరు ఏమి ప్రత్యేకమైనటువంటిది స్టడీ చేసి ఏ నైపుణ్యంతో మీరు ప్రధానమంత్రి అయ్యారు, ఎందుకు మీరు ఏం చదివారు, మీకు సర్టిఫికెట్ ఏంటి, మీకు క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వే కాదు, మీ పక్కకు ఉన్నటువంటి మంత్రులు కూడా చాలా మంది ఉన్నారు. ఏం స్కిల్స్ ఉన్నాయి అంటే ఉద్యోగం కావాలంటే స్కిల్స్ లేవు వీళ్ళకి, అందుకనే మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేస్తున్నాయంటే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అంటే మన మీదనే ఒక నింద చేయడం. అంటే ఇది మీకు చేతగాక ఉద్యోగ అవకాశాలు కల్పించడం చేతగాకపోవడం వల్ల కదా ఈ దేశంలో నిరుద్యోగం ఉంది. ఇప్పుడు ఈ రోజు డేటా మనం చూస్తే 15 నుండి 29 సంవత్సరాల పిల్లలు అంటే ఇంటర్, డిగ్రీ, తర్వాత పీజీ చదువుతున్నటువంటి వాళ్ళలో చూస్తే ఎంతుంటారో నిరుద్యోగం దేశంలో. పట్టణ ప్రాంతాల్లో 117% మంది 29 ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగంలో ఉన్నారట. 17%. గ్రామాల్లో చూస్తే 15% మంది నిరుద్యోగం. అదే ఇంటర్ వరకే చదువుకున్నటువంటి వాళ్ళని చూస్తే, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళని చూస్తే ఎంతుందట, 45%. అంటే 100 మంది ఇంటర్ చదువుకుంటే వాళ్ళలో 45% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అంటే నిరుద్యోగం అనేది ఈ దేశంలో పెరుగుతా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూడా చూసినప్పటికీ కూడా ఇప్పుడు 5.6% నుండి ఇదిగోతున్నావు. ఇప్పుడు చూసినప్పుడు మే లెక్కలు రిలీజ్ చేశారు వాళ్ళు. మేలో ఎంత ఉంది? 5.6% ఉంది నిరుద్యోగ రేటు. కోవిడ్ టైంలోనే 6.8 ఉంది. అంటే కోవిడ్ లో ఎవరు బయటికి పోనప్పుడు. కానీ ఇప్పుడు కూడా 5.6 పెరిగింది నిరుద్యోగ రేటు అనేది పెరుగుతూ పోతా ఉంది. మరి నిరుద్యోగం ఎందుకు పెరుగుతా ఉంది? దీనికి మనం రెండు రకాలు. ఒకటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కూడా దాదాపుగా 30 లక్షల పోస్టులు ఖాళీ. ఒకటి కాదు, రెండు కాదు, 30 లక్షల పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 2 లక్షల పోస్టులు ఉన్నాయని వీళ్ళు కూడా చెప్తారు. మరి ఈ 2 లక్షలు, అక్కడ 30 లక్షలు, ఇంకా అనేక రకాలైనటువంటి చాలా ఉన్నాయి. వాటన్నిటిని నింపడానికి ఏంటి ఇబ్బంది? అంటే ఏంటి ఇబ్బంది అంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా తీసేయాలి. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉండొద్దు. మీ అందరికి తెలుసు 2000 సంవత్సరం వరకు పెన్షన్, 2000 సంవత్సరాల తర్వాత రిక్రూట్ అయినట్టు పెన్షన్ లేదు. 60 సంవత్సరాల వరకు మీతో పని చేయించుకుంటారు. 60 సంవత్సరాలు తీసిన తర్వాత
బయటపడింది. అంటే ఇలాంటి మార్పులు అనేవి కూడా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులు కానీ చదువుకుంటున్నటువంటి యువత కానీ దీనన్నిటిపైన ఒత్తిడి చేయాలి గవర్నమెంట్. ప్రభుత్వాల మీద పాలసీ పరమైనటువంటి ఒత్తిడి కూడా తేవాలి. ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఇప్పుడు మీరు కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంట్రాక్ట్ సిస్టమ్ చేస్తుంది ఎక్కడో ఒక దగ్గర. ఇప్పుడు అనేక అవుట్ సోర్సింగ్ జాబ్స్ పెట్టేసి అవుట్ సోర్సింగ్ దొడ్డిదాన్ని ఏం చేస్తున్నారు? అతి తక్కువ వేతనంతో వాళ్ళు ఫిలప్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళని అక్కడ ఫిలప్ చేసుకున్న తర్వాత నీకు నోటిఫికేషన్ ఎక్కడ వస్తుంది. అందుకని ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్ సోర్సింగ్ సిస్టమ్, లేదంటే ఇప్పుడు మన చూసాం కేజీపీ కస్తూరిబా బాలికల విద్యాలయాల దాంట్లో రిక్రూట్మెంట్ చేశారు. కొత్తగా వాటికి ఇంటర్మీడియట్ కాలేజీలలో ఇప్పుడు ఇస్తున్నారు. దాంట్లో ఏం చేశారు? డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళని గెస్ట్ లెక్చరర్ గా పెట్టేసుకుంటాం. ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. నాకు తెలియకుండా ఇవన్నీ ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే వాటన్నిటి కూడా దొడ్డి దేవన నింపుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. అందుకనే మనం ఒక సమూలమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేసుకుంటుంటే, రెండో వైపు మనకి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చింది, మనకి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టి రాజీవ్ ఏంటంటే యువ వికాసం, రాజీవులు వికాసం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిరుద్యోగులని వికాసం చేయండి. అంటే దాని గురించి ఏంటి, నువ్వు ఏమి ఇస్తున్నావు, ఎంతమందికి ఇస్తున్నావు అంటే ఇప్పుడు దానికి మీకు సివిల్ స్కోర్ కావాలి. నిరుద్యోగి అసలు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండడమే చాలా కష్టం. ఒకరోజు నేను బస్సులో వస్తున్నాను, వస్తానే నా పక్కన కూర్చుంటాను, ఆయన కోచింగ్ వస్తున్నాడు. ఆయన జేబులో డబ్బులు సరిగా లేవు, జేబుడు అది నెట్ అనేది మన సెల్ ఫోన్ నుంచి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. అది పనిచేస్తుంది. ఆ జేబులో డబ్బులు లేవు, సెల్ ఫోన్ పనిచేస్తుంది, సిగ్నల్ వస్తుంది సరిగా. అది బస్సు దిక్కుకోవాలని చెప్పేసి కండక్టర్ మెడల్ బట్టి బయటికి దించేస్తావు. అంటే ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? లేవు, జేబులలో డబ్బులు లేవు. వాడు ఎవరినో అడిగితే 200 అడిగితే 200 అడుగుతారు, 200 ఫోన్ చేస్తుంది రాముంటే లేవురాదు 200 అంటే వాడు వేసింది ఎవరు, ఆ 200 పట్టుకొని రావాలి అని. కానీ ఆ 200 కూడా అది తీసుకునే పరిస్థితి తెలుగు పర్మిట్ చేయట్లేదు. అందుకని అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, అనేక కష్టాలు పడతా ఉన్నారు. పడి ఇక్కడ ఏదో చేస్తా ఉన్నారు. సిటీ బాయ్స్ గా నేను చూస్తుంటా, ర్యాపిడో అక్కడ ఎక్కుతా ఉంటాను, నెక్కర్ మీద వస్తుంటాడు. ఏంటి తమ్మి అంటే నేను ఇక్కడ కోచింగ్ పోతున్నా, రోజు 2 గంటలు అట్లా ర్యాపిడో చేస్తా, ఇంటి దగ్గర డబ్బులేది రావు అని చెప్పి చెప్తాను. అంటే ఏ పనైనా చేసుకుంటూ ఏదో పద్ధతిలో ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆశకి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క విధానాలని వాళ్ళు అమలు చేస్తున్నారు తప్ప మీకు ఉపయోగపడేలాగా, లేకుంటే మొత్తం నిరుద్యోగ యువతకు, లేకుంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి యువతరానికి ఒక రకమైనటువంటి ఉపాధి కల్పించి వీళ్ళ యొక్క వనరులని వాడుకుందామనేటువంటి పద్ధతులలో ఎలాంటి ప్లానింగ్ అనేది ప్రభుత్వాల దగ్గర ఉండడం లేదు. కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్య అనేది తీవ్ర రూపం కాలుస్తా ఉంది. ఇంకా రాబోయే కాలం ఇంకా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఒక అంచనా 2030 నాటికి ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న దాంట్లో 30% ఉద్యోగాలు అని చెప్పి చెప్తాను. కాబట్టి ఇవన్నీ ఒక ప్రమాదకరమైనటువంటి ట్రెండ్స్ వస్తున్నాయి. వీటన్నిటి కూడా మనం అర్థం చేసుకోవాలి. మన సమస్య నిరుద్యోగ సమస్య మీద మనం పోరాటం చేస్తూనే ఈ నిరుద్యోగ సమస్యకు మూలమైనటువంటి అంశాలపైన కూడా మనకు అవగాహనతో ఉండాలి. వాటికి కూడా వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. ఎందుకంటే మనకు పక్కకి కంపు వాసన వస్తున్నాను, నువ్వు వాసన గురించి మాత్రమే పట్టించుకుంటూ ఉపయోగం లేదు. కంపు వాసన ఎందుకు వస్తుందో కూడా చూడి దాని మూలంతో ఇచ్చేటువంటి అవసరం ఉంది. అలాంటి అంశాల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, వాటిని కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతూ మీ యొక్క పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ అందులో మేము కూడా పాల్గొంటామని